students, this class we will discuss about normalization. What is the main agenda of the DBMS is to design the databases. So why we are designing these databases means to meet the end user requirements. End users requirements meet అయ్యేటట్టుగా డేటాబేసెస్లో డేటాని హ్యాండిల్ చేయడానికి మనం యూజ్ చేసే అప్లికేషన్ ప్రోగ్రామ్ని ఏమని చెప్తామంటే DBMS. సో ఎండ్ యూజర్ రిక్వైర్మెంట్స్ అంటే ఏముంటాయి? డేటాని ఇన్సర్ట్ చేయడం, డిలీట్ చేయడం, అప్డేట్ చేయడం, న్యూ టేబుల్ స్ట్రక్చర్స్ని క్రియేట్ చేయడం. సో ఇవన్నీ మనం దేంట్లో పర్ఫామ్ చేస్తాం? డేటాబేసెస్ మీద పర్ఫామ్ చేస్తాం. సో ఈ రిక్వైర్మెంట్స్ అన్నీ మీట్ అయ్యే విధంగా అండ్ ఎండ్ యూజర్ డేటాని రిట్రైవ్ చేసుకోవాలి టేబుల్స్ నుంచి, అంటే డేటాబేసెస్ నుంచి డేటాని రిట్రైవ్ చేసుకునేటప్పుడు వాళ్ళకి ఆ డేటా అనేది కన్సిస్టెంట్ డేటాను ప్రొవైడ్ చేయడానికి, కన్సిస్టెన్సీ అంటే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అండ్ ఆ డేటాబేసెస్లో రిడెండెన్సీని రెడ్యూస్ చేయడానికి. సో రిడెండెన్సీ అంటే రిపిటేషన్. సో డేటాబేసెస్ని డిజైన్ చేస్తున్నాం. ఏం యూజ్ చేసి డిజైన్ చేస్తున్నాం? DBMS సాఫ్ట్వేర్ని యూజ్ చేసి డేటాబేసెస్ డిజైన్ చేస్తున్నాం. సో వాట్ ఈస్ ద మెయిన్ మోటివ్ ఆఫ్ ది డేటాబేస్ మీన్స్ టు మీట్ ద ఎండ్ యూజర్ రిక్వైర్మెంట్. సో వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది ఎండ్ యూజర్ మీన్స్ టు యాక్సెస్ ద డేటా, టు రిట్రైవ్ ద డేటా, టు ఇన్సర్ట్ data, to update data. So when we are applying these operations on the databases, so what we found generally on databases means consistency, and some of the tables doesn't have clear information. So to avoid that such kind of consistency and data is repeated in some tables. So to reduce the redundancy, to reduce that consistency, we use normal forms. So normalization we apply on tables. Why? Because to reduce the redundancy in our డేటాబేసెస్, మన డేటాబేసెస్లో రిడెండెన్సీని తగ్గించడానికి, కన్సిస్టెంట్ రిజల్ట్స్ని ప్రొడ్యూస్ చేయడానికి మనం ఏం చేస్తాం? అనామలీస్ని తగ్గించడానికి. ఎనామలీ అంటే అబ్నార్మాలిటీ, నార్మల్ ఎగ్జిక్యూషన్ జరగకుండా అక్కడ బ్రేక్ అయిపోయి అబ్నార్మల్గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంటే దాన్ని ఏమని చెప్తామంటే అనామలీ అని చెప్తాము. సో ఈ అనామలీస్ ఎప్పుడు ఫైండ్ అవుట్ చేస్తుంటాం? మనం ఏదైనా డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాం. సో ఫస్ట్ సపోజ్ ఒక డేటాబేస్ తీసుకున్నాను, ఆ డేటాబేస్లో నేను డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాను. సో 1 అనే రికార్డ్ ఇన్సర్ట్ చేసిన. సో ఆల్రెడీ ఈ రికార్డ్ సంబంధించిన డేటా ఉంది. సో అగైన్ ద సేమ్ ఇన్ఫర్మేషన్ ఐ యూస్డ్ హియర్ ఇన్ ద అనదర్ రికార్డ్. సో హియర్ ఇట్ హ్యావ్ ద abnormal condition. Why? Because here already the same record entity occurrence is already existed in the same table. Already ఆ టేబుల్లో ఎంట్రీ అకరెన్స్ అని ఉంది. మళ్ళీ నేను ఇన్సర్షన్ ఆపరేషన్ యూజ్ చేసి ఏం చేస్తున్నాను? సేమ్ ఎంట్రీ అకరెన్స్ ఎంటర్ చేస్తున్నాను. సో ఇది నార్మల్గా ప్రాసెస్ జరుగుతుందంటే ఇక్కడ ప్రాసెసింగ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయినది రిపీట్ చేస్తున్నాను. అలా రిపీట్ అవ్వకూడదు అంటే ఇన్సర్షన్లో మనకి అబ్నార్మల్ ఎగ్జిక్యూషన్ చూపిస్తుంది. సో ఇటువంటి అదే డిలీట్ చేసేటప్పుడు కూడా కండిషన్ ప్రాపర్గా అసైన్ చేయకుండా డిలీట్ చేస్తున్నాం. ప్రాపర్ డేటా మనకి ఇక్కడ సెలెక్ట్ అవ్వట్లేదు. సో అప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఏమవుతుంది? నార్మల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. క్వెరీ అనేది నార్మల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. అబ్నార్మల్ కండిషన్ మనకి చూపిస్తుంది. సో ఇలాంటి ఇన్సర్షన్, డిలీషన్, అప్డేషన్, అబ్నార్మాలిటీస్ మనం రెడ్యూస్ చేయడానికి, అలా అబ్నార్మాలిటీస్ రావడానికి రీజన్ ఏంటి? డేటా రిపీట్ అయిపోవడం, కన్సిస్టెంట్ రిజల్ట్ యూజర్కి అసైన్ అవ్వకపోవడం వల్ల మనకి అబ్నార్మాలిటీస్ కూడా ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో నార్మలైజేషన్ ఈజ్ ద టెక్నిక్. దిస్ టెక్నిక్ మెయిన్లీ used to reduce what it reduce inconsistency అంటే క్లారిటీ కన్సిస్టెంట్ అంటే క్లియర్, ఇన్కన్సిస్టెంట్ అంటే క్లారిటీలెస్నెస్ని తగ్గిస్తుంది. సో అంటే క్లియర్ రిజల్ట్స్ని ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇంకా దేనికి యూజ్ చేస్తాం? రెడ్యూస్ రిడెండెన్సీ. రిడెండెన్సీ అంటే ఏంటి? రిపిటేషన్ ఆఫ్ ది డేటాలో మనం తీసుకున్న డేటాబేస్లో డేటా రిపీట్ అవ్వడాన్ని రెడ్యూస్ చేస్తుంది. అబ్నార్మాలిటీ అంటే నార్మల్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అవుతుంది. సో అబ్నార్మాలిటీని రెడ్యూస్ చేయాలి. టు రెడ్యూస్ ద ఇన్కన్సిస్టెన్సీ, రిడెండెన్సీ అండ్ అబ్నార్మాలిటీ వి యూస్ నార్మలైజేషన్ టెక్నిక్. హౌ వీ కెన్ acquire all these features means by decomposing tables, decomposing రిలేషన్స్ని డికంపోజ్ చేసి దాంట్లో ఉన్న రిపిటేషన్ని, ఇన్కన్సిస్టెన్సీని, అబ్నార్మాలిటీని అవాయిడ్ చేస్తాము. సో ఇలా అవాయిడ్ చేయడానికి మనకు యూజ్ చేసే టెక్నిక్ని ఏమని స్పెసిఫై చేస్తామంటే నార్మలైజేషన్ అని స్పెసిఫై చేస్తాము.
సో నార్మలైజేషన్ మనం ఏమని స్పెసిఫై చేయొచ్చు, నార్మలైజేషన్ ఇస్ ద ప్రాసెస్, normalization is the process, it is the process of decomposing, normalization is the process of decomposing tables or relations, table or relation, thereby reducing inconsistency and abnormality, redundance. నార్మలైజేషన్ అంటే ఏంటి, టేబుల్ని డికంపోజ్ చేస్తున్నాము, రిలేషన్ తీసుకుంటే ఆ రిలేషన్ అనేది ప్రాపర్గా లేదు. ఆ రిలేషన్ అంటే ఏంటి, మనకి టేబుల్, మన ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఎంటర్ చేస్తాం, రిలేషనల్ డేటాబేస్ తీసుకుంటాం. ఆర్డీబీఎంఎస్లో మనం డేటాని ఎక్కడ ఎంటర్ చేస్తాం, టేబులర్ ఫార్మాట్లో మనం డేటాని ఎంటర్ చేస్తాం. ఇలా మనం టేబులర్ ఫార్మాట్లో డేటాని ఎంటర్ చేసేటప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్కసారి డేటా అనేది రిపీట్ అయిపోతూ ఉంటుంది. సో ఇలా డేటా రిపీట్ అయిపోతుంటే మనకి ఏమవుతుంది, క్లియర్ రిజల్ట్ అనేది మనకి స్టూడెంట్కి రీచ్ అవ్వదు. సో ఆ క్లియర్ రిజల్ట్ అనేది యూజర్కి మీట్ అవ్వదు. డేటాని రిపిటేషన్ని రెడ్యూస్ చేస్తూ, అబ్నార్మాలిటీ ఫీచర్ని రెడ్యూస్ చేస్తూ యూజర్కి దాని కన్సిస్టెంట్ రిజల్ట్ని జనరేట్ చేసే విధంగా టేబుల్ స్ట్రక్చర్ని డికంపోజ్ చేస్తూ ఉంటాము. ఇలా టేబుల్ స్ట్రక్చర్ని డికంపోజ్ చేసి టేబుల్లో ఉన్న డేటాని క్లియర్గా లెస్ రిడెండెన్సీతో, ఆల్మోస్ట్ రెడ్యూసింగ్ రిడెండెన్సీతో మనం యూజర్కి మీట్ అయ్యే విధంగా టేబుల్స్ని డికంపోజ్ చేసే ప్రాసెస్ని ఏమని స్పెసిఫై చేస్తామంటే నార్మలైజేషన్ అని స్పెసిఫై చేస్తాం. సో ఈ నార్మలైజేషన్ మనకి ఏముంటుంది, స్టెప్ ప్రాసెసెస్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ స్టేజెస్ అనేది మనకి అడ్జస్ట్ అయి ఉంటాయి. సో ఆ స్టేజెస్ ఏ స్టేజెస్ అడ్జస్ట్ అయి ఉంటాయి, దేర్ ఆర్ మేజర్లీ 6 స్టేజెస్ ఆఫ్ నార్మలైజేషన్ ప్రాసెస్ వీఆర్ హ్యావింగ్ in our DBMS system. What are the 6 stages? That 6 stages are called as normal form. The stages in the normalization process is called normal forms. Normal forms అంటే ఏంటి, నార్మలైజేషన్ ప్రాసెస్లో ఉండే స్టేజెస్ని మనం ఏమైనా స్పెసిఫై చేస్తామంటే నార్మల్ ఫార్మ్స్ అని స్పెసిఫై చేస్తాం. నార్మల్ ఫార్మ్స్, stages in the process of the normalized table or relation. So how many stages we observe in the normalization process means there are 6 different stages. First normal form, so first normal form ని ఏమని స్పెసిఫై చేస్తామంటే 1NF. నెక్స్ట్ సెకండ్ నార్మల్ ఫామ్, second normal form is also called as 2NF. Third normal form, or 3NF. Boys code normal form, or BCNF. Fourth normal form, or 4NF. Fifth normal form, or 5NF. These are the different levels of normal forms we generally observed in DBMS environment. So first normal form also called as 1NF, second normal form
2NF. Third normal form called as 3NF. Boy's called normal form BCNF. Fourth normal form 4NF. Fifth normal form 5NF. These are the six different stages we just observed. We just apply on our tables. Why we are apply these normal forms and tables means to reduce the data redundancy, thereby to generate clear results to the user. User ki మన టేబుల్లో ఉన్న redundancyని తగ్గించి క్లియర్ రిజల్ట్స్ని మనం జనరేట్ చేయడానికి ఏం చేస్తాం, ఈ 6 నార్మల్ ఫామ్స్ని ఆ టేబుల్స్ మీద అప్లై చేస్తూ లార్జ్ టేబుల్స్ని స్మాలర్ టేబుల్స్ కింద కన్వర్ట్ చేసుకుని ఈ క్లియర్ ఇన్ఫర్మేషన్ని జనరేట్ చేసే విధంగా డికంపోజ్ చేసే టెక్నిక్నే మనం ఏమని చెప్తామంటే నార్మలైజేషన్ కాన్సెప్ట్ అని చెప్తామన్నమాట. సో కమింగ్ టు ద ఫస్ట్ నార్మల్ ఫామ్ తీసుకుంటున్నాం. దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ 1NF. సో ఫస్ట్ నార్మల్ ఫామ్లో ఒక టేబుల్ ఫస్ట్ నార్మల్ ఫామ్లో ఉంది అని ఎప్పుడు చెప్తామంటే దట్ టేబుల్ or relation both are same. A relation is said to be in first normal form. ఒక రిలేషన్ తీసుకుంటే రిలేషన్ ఆర్ టేబుల్ ఏదైనా స్పెసిఫై చేయొచ్చు. ఆ రిలేషన్ ఫస్ట్ నార్మల్ ఫామ్లో ఉందని ఇలా చెప్తా. ఈ రిలేషన్ ఇస్ సెట్ టు బీ ఇన్ ఫస్ట్ నార్మల్ ఫామ్. సో ఫస్ట్ అది ఏమవ్వాలి, UNF అవ్వాలి. సో UNF అంటే ఏంటి, అన్నార్మలైజ్డ్ ఫామ్. అంటే అప్పటి వరకు దాని మీద ఎటువంటి నార్మలైజేషన్ టెక్నిక్స్ అప్లై చేయకూడదు, అన్నార్మలైజ్డ్ ఫామ్ అవ్వాలి. సో ఒక టేబుల్ తీసుకుంటే ఆ టేబుల్ని రిలేషన్ సాటిస్ఫై చేసే కండిషన్స్ అన్నీ సాటిస్ఫై చేస్తే దాన్ని ఏమని స్పెసిఫై చేస్తామంటే అన్నార్మలైజ్డ్ ఫామ్ అని స్పెసిఫై చేస్తాము. సో రిలేషన్ ఏ టేబుల్ ఈజ్ సెట్ టు బీ UNF means that table must be satisfy all the terms, what are terms satisfied by the relation. ఒక టేబుల్ రిలేషన్ ఏ టర్మ్స్ అయితే సాటిస్ఫై చేయాలో ఆ టర్మ్స్ అన్నిటిని సాటిస్ఫై చేస్తుంటే దాన్ని ఏమని చెప్తామంటే అన్నార్మలైజ్డ్ ఫామ్ అని చెప్తాం. సో మనం ఫస్ట్ నార్మల్ ఫామ్ దేని మీద అప్లై చేస్తామంటే అన్నార్మలైజ్డ్ ఫామ్ ఉన్న టేబుల్ మీద అప్లై చేస్తూ ఉంటాం. అంటే అన్నార్మలైజ్డ్ ఫామ్లో ఎగ్జిస్ట్ అయిన రిలేషన్ మీద మనం ఫస్ట్ నార్మల్ ఫామ్ని అప్లై చేస్తూ ఉంటాం. సో ఫస్ట్ నార్మల్ ఫామ్ని అప్లై చేయాలంటే ఫస్ట్ ఏముండాలి, ఏ రిలేషన్ ఈజ్ సెట్ టు బీ ఇన్ ఫస్ట్ నార్మల్ ఫామ్. ఒక టేబుల్ ఆర్ ఒక రిలేషన్ ఫస్ట్ నార్మల్ ఫామ్లో ఉండాలి అంటే ఫస్ట్ అది ఏమి సాటిస్ఫై చేయాలి, UNF అయి ఉండాలి. UNF అంటే ఏం సాటిస్ఫై చేయాలంటే ఆ టేబుల్ ఒక రిలేషన్ ఫాలో అయ్యే అన్ని ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ ఉండాలి. అండ్ సెకండ్ వన్, ఆల్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ ద టేబుల్, all the attributes of that relation should be atomic. సో ఇంకా సెకండ్ కండిషన్ ఏం ఫాలో అవ్వాలి, దాంట్లో స్పెసిఫై చేసే అట్రిబ్యూట్స్ అన్నీ కూడా అటామిక్ వాల్యూస్ ఉండాలి. అటామిక్ వాల్యూస్ అంటే ఏంటి, సింగిల్ వాల్యూనే ఎగ్జిస్ట్ అయి ఉండాలి, రిపీట్ అవ్వకూడదు, నో రిపీటింగ్ గ్రూప్స్ అనేది ఎగ్జిస్ట్ అవ్వకూడదు. సో ఏదైనా ఒక రిలేషన్ ఫస్ట్ నార్మల్ ఫామ్లో ఉంది అని స్పెసిఫై చేయాలంటే అది 2 కండిషన్ని సాటిస్ఫై చేయాలి. సో ఆ 2 కండిషన్స్ ఏంటి, దట్ రిలేషన్ మస్ట్ బీ ఇన్ UNF. సో అది కంపల్సరీ ఏమవ్వాలి, UNF అవ్వాలి. అట్ ది సేమ్ టైం సెకండ్ కండిషన్ ఏంటి, అటామిక్ వాల్యూస్ మాత్రమే ఉండాలి, అంటే సింగిల్ వాల్యూ మాత్రమే ఉండాలి. స్టూడెంట్ నెంబర్ తీసుకున్నాం, ఒక స్టూడెంట్ నెంబర్ తీసుకుంటే ఎన్ని వాల్యూస్ ఇస్తాం, ఒక వాల్యూనే ఇస్తాం. అలాగే స్టూడెంట్ నేమ్ తీసుకుంటే ఎన్ని వాల్యూస్ ఇస్తాం, 1 వాల్యూనే ఇస్తాం. సో ఇలా సింగిల్ వాల్యూస్ ఉంటే వాటినే మనం ఏమని స్పెసిఫై చేస్తాం, అటామిక్ అని స్పెసిఫై చేస్తాం. సో ఇక్కడ ఏమవ్వాలి, అటామిక్ వాల్యూస్ ఉండాలి కాబట్టి ఏం చేస్తాం, నో రిపీటింగ్ గ్రూప్స్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. సో ఈ 2 కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే ఆ టేబుల్ ఏమని చెప్తాం, అటామిక్ వాల్యూస్ని UNFలోనే ఉంటే ఆ టేబుల్ ఏ రిలేషన్లో ఉందని చెప్తే, ఏ కండిషన్లో ఉందని చెప్తామంటే ఫస్ట్ నార్మల్ ఫామ్లో ఉంది అని స్పెసిఫై చేస్తూ ఉంటాము. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ విత్ అన్ ఎగ్జాంపుల్. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నేను ఒక టేబుల్ తీసుకున్నాను, స్టూడెంట్ టేబుల్ తీసుకున్నాను. స్టూడెంట్ టేబుల్ ఏముందంటే
యాట్రిబ్యూట్స్ అంటే ఏంటి? కాలమ్స్. సో యాట్రిబ్యూట్స్కి ఇచ్చే వాల్యూస్ ఎలా ఉండాలి? రెండు కండిషన్స్ సాటిస్ఫై చేయాలి, 1NFలో ఉండాలంటే. సో 2 కండిషన్స్ ఏంటి? ఫస్ట్ వన్ UNF అయి ఉండాలి, సెకండ్ వన్ అటామిక్ వాల్యూస్ ఉండాలి, రిపిటేషన్ గ్రూప్స్ అనేవి ఉండకూడదు. సో రిపిటేషన్ అనేది ఉండకూడదు, అటామిక్ వాల్యూస్ ఉండాలి. ఈ 2 కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే దాన్ని ఏమని చెప్తాం? ఆ రిలేషన్ ఏ నార్మల్ ఫామ్లో ఉందని చెప్తాం? ఫస్ట్ నార్మల్ ఫామ్లో ఉందని స్పెసిఫై చేస్తాం. సో ఇక్కడ మనం ఒక టేబుల్ తీసుకుంటున్నాం, ఒక రిలేషన్ తీసుకుంటున్నాం. ఆ రిలేషన్లో ఉన్న అట్రిబ్యూట్స్ ఏంటి? స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ సబ్జెక్ట్స్, గ్రూప్ స్టూడెంట్ సబ్జెక్ట్స్ తీసుకుంటున్నాను. త్రీ అట్రిబ్యూట్స్ తీసుకుంటున్నాను. ఆ 3 అట్రిబ్యూట్స్ ఏంటి? ఫస్ట్ అట్రిబ్యూట్ ఈస్ స్టూడెంట్ నెంబర్, సెకండ్ అట్రిబ్యూట్ ఈస్ స్టూడెంట్ నేమ్, అండ్ థర్డ్ అట్రిబ్యూట్ ఈస్ స్టూడెంట్ సబ్జెక్ట్స్. So here I use one for student name, student number for the first member, and the name of the first member is some ABC. He is studying the subjects C, Java, as well as I just go for second entity occurrence. For that I use the student number as 2. Here the name of the student is some PQR. Here the subjects are Java and DBMS, and third student name is XYZ. He is studying so this is one relation. That means first observe here, ఏదైనా రిలేషన్ 1NFలో ఉంది అని చెప్పాలంటే ఏ కండిషన్ సాటిస్ఫై చేయాలి? 2 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. అంటే UNF అవ్వాలి, అన్నార్మలైజ్డ్ ఫామ్ అవ్వాలి. సో అన్నార్మలైజ్డ్ ఫామ్ అంటే ఏంటి? ఆ టేబుల్ అనేది, ఆ రిలేషన్ అనేది ఒక రిలేషన్ ఏ ప్రాపర్టీస్ ఫాలో అవ్వాలి? అన్ని ప్రాపర్టీస్ ఫాలో అవుతుంది. అంటే రోస్ కాలమ్స్, రోస్ని ఏమంటాం? ఎంటిటీస్ అని చెప్తాం. రోస్ని రికార్డ్స్ అని చెప్తాం, కాలమ్స్ని అట్రిబ్యూట్స్ అని చెప్తాం. సో ఇది టేబుల్ రిలేషన్, టేబుల్ సాటిస్ఫై చేసే అన్ని ప్రాపర్టీస్ సాటిస్ఫై చేస్తుంది. అట్రిబ్యూట్స్ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి, ఎంటిటీ అకరెన్సెస్ ఉన్నాయి, డేటా వాల్యూస్ని సెల్స్లో తీసుకుంటున్నాం. సో ఇదేం చేస్తుంది? ఒక రిలేషన్ ఫాలో అయ్యి అన్ని రూల్స్ ఫాలో అవుతుంది. కాబట్టి ఇది ఏ ఫామ్లో ఉంది? ఇప్పుడు మనకి అన్నార్మలైజ్డ్ ఫామ్లో ఉంది. ఈ అన్నార్మలైజ్డ్ ఫామ్లో ఉన్న రిలేషన్ 1NFలో ఉందని ఎలా స్పెసిఫై చేస్తాం? సెకండ్ కండిషన్ కూడా మీట్ అయితే ఇప్పుడు మనం ఏమైనా స్పెసిఫై చేస్తాం? మరి ఈ రిలేషన్ అనేది ఫస్ట్ నార్మల్ ఫామ్ని సాటిస్ఫై చేస్తుందని చెప్తాం. సో ఇక్కడ మనకు సెకండ్ కండిషన్ ఏముంది? అటామిక్ వాల్యూస్ అని చెప్తున్నాం. సో స్టూడెంట్ నెంబర్ అట్రిబ్యూట్ తీసుకుంటున్నాను. ఈ అట్రిబ్యూట్ తీసుకుంటే ఈ అట్రిబ్యూట్ వాల్యూస్ ఏమున్నాయి? స్టూడెంట్ నెంబర్కి 1 అనే వాల్యూ ఉంది. 1 అనేది సింగిల్ వాల్యూ, సో అటామిక్ వాల్యూ. ఇక్కడ ఏ వాల్యూ రిపీట్ అవ్వట్లేదు. సో 2 అనేది కూడా సింగిల్ వాల్యూ, అటామిక్ వాల్యూ కాబట్టి సాటిస్ఫై అవుతుంది. అగైన్ 3 also same. Coming to the second attribute, student name. Here also we are using single values, that means atomic values. No repetition groups are existed up to student number and student name attributes. ఈ 2 attributes వరకు వచ్చేటప్పటికి ఏమవుతుంది? ఎటువంటి రిపీటింగ్ గ్రూప్స్ ఉండట్లేదు. మనం ఇక్కడ ఒక్కొక్క వాల్యూనే ఇస్తున్నాం, అటామిక్ వాల్యూనే ఇస్తున్నాం మనం. సో రిపీటింగ్ గ్రూప్స్ కూడా లేవు. కమింగ్ టు ద థర్డ్ అట్రిబ్యూట్ ఆఫ్ ది స్టూడెంట్ టేబుల్, స్టూడెంట్ ఎంటిటీ. సో థర్డ్ అట్రిబ్యూట్కి ఏమైంది? Number of values we are assigning for student number 1. సో స్టూడెంట్ నెంబర్ 1 ఏ సబ్జెక్ట్స్ చదువుతున్నారు? సి లాంగ్వేజ్ యాజ్ వెల్ యాజ్ జావా. సో ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఇస్తున్నాం మనం? మోర్ దెన్ 1 వాల్యూ ఇస్తున్నాం. సో ఇక్కడ మనకి టేబుల్ స్ట్రక్చర్ అటామిక్గా ఉందా? సో అటామిక్ స్ట్రక్చర్ని ఫాలో అవ్వట్లేదు. అటామిక్ అంటే ఒక వాల్యూనే ఉండాలి, కానీ ఇక్కడ మనకి ఏమవుతుంది? రిపీట్ అయిపోతుంది. సి లాంగ్వేజ్ ఎవరు చదువుతున్నారు? ఏబీసీ అనే పర్సన్ చదువుతున్నారు, స్టూడెంట్ నెంబర్ 1. యాజ్ వెల్ యాజ్ సి లాంగ్వేజ్ ఎవరు రిపీట్ చేస్తున్నారు? జావా. సో అగైన్ ఇక్కడ మనం సింగిల్ వాల్యూస్ ఉన్నాయంటే అటామిక్గా రిప్రజెంట్ చేయట్లేదు, మల్టిపుల్ వాల్యూస్ ఇస్తున్నాం. సో ఇక్కడ మనకు టేబుల్ ఫస్ట్ నార్మల్ ఫామ్లో ఉండాలంటే ఏం చేయాలి? అటామిక్ వాల్యూస్ ఇవ్వాలి. సో మనకి ఈ ప్రాబ్లం ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది? ఏ అట్రిబ్యూట్ వల్ల ఎగ్జిస్ట్ అవుతుంది? సబ్జెక్ట్స్ అనే అట్రిబ్యూట్ వల్ల ఈ ప్రాబ్లం మనకి ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఈ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేసి అన్నార్మలైజ్డ్ ఫామ్ని ఫస్ట్ నార్మల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి అంటే, ఈ రిపిటేషన్ ఇలా కన్వర్ట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? ఈ టేబుల్లో ఉన్న ఈ కాలమ్ని కరెక్ట్ చేయాలి. సో ఈ స్ట్రక్చర్ని కరెక్ట్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేస్తున్నాం? అటామిక్ స్ట్రక్చర్ వచ్చేలా టేబుల్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. సో మన టేబుల్లో ఉన్న కాలమ్స్ ఏంటి? స్టూడెంట్ నెంబర్. నెక్స్ట్ కాలమ్స్ ఏమంటే అట్రిబ్యూట్స్. అంటే ఏ అట్రిబ్యూట్స్ ఉన్నాయి? స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్ అండ్
subjects. Here also use the three attributes: student number, student name and subjects. What are the subjects they are learning in their classes. So ఎక్కడ మనకి ప్రాబ్లం అరైజ్ అవుతుంది? సబ్జెక్ట్స్ దగ్గర ప్రాబ్లం అరైజ్ అవుతుంది. ఎందుకు అరైజ్ అవుతుంది? అటామిక్ వాల్యూస్ ఉండాల్సిన చోట మల్టిపుల్ వాల్యూస్ని పాస్ చేస్తున్నాం. సో దీన్ని రిజాల్వ్ చేస్తే మనకి ఏమవుతుంది? ఫస్ట్ నార్మల్ ఫామ్లోకి వచ్చేస్తుంది. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం? స్టూడెంట్ నెంబర్ 1 తీసుకున్నాం. నేమ్ ఏంటి? ABC. సో హౌ మెనీ సబ్జెక్ట్స్ ఇలా 2 సబ్జెక్ట్స్ లెర్న్ చేస్తున్నారు. సో ఇక్కడ 2 వాల్యూస్కి బదులుగా ఫస్ట్ నేను ఒక వాల్యూనే తీసుకుంటున్నాను. ఇప్పుడు అటామిక్ వాల్యూ అయింది కదా. సో అనదర్ ఎంటిటీ కోసం ఏం చేస్తున్నానంటే సేమ్ అకరెన్స్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏమైంది? మనకి సబ్జెక్ట్స్ కాలమ్స్లో కూడా వాల్యూస్ ఎలా అయిపోయినాయి? అటామిక్ వాల్యూస్కి వచ్చేసింది. సో ఇలా ఏం చేస్తాం? రిమైనింగ్ 2 స్టూడెంట్స్ని కూడా సేమ్ వేలో మనం ప్రాసెస్ చేస్తాం. సో సెకండ్ స్టూడెంట్కి వచ్చి స్టూడెంట్ నెంబర్ 2, ద నేమ్ ఆఫ్ ది సెకండ్ స్టూడెంట్ ఈస్ PQR అండ్ వాట్ సబ్జెక్ట్స్ he learns means Java. Again second occurrence of the same entity PQR DBMS. In the same way the third student also, the name of the third student is XYZ and he learns CPP as well as. So before the first normal form, how the table is? It is only in unnormalized form. అంటే రిలేషన్ సాటిస్ఫై అయ్యే రూల్స్ మాత్రమే సాటిస్ఫై చేస్తుంది, కానీ అటామిక్ అనే రూల్ని సాటిస్ఫై చేయట్లేదు. సో అది ఇప్పుడు బిఫోర్ ఉన్న రిలేషన్ని ఫస్ట్ నార్మల్ ఫామ్లోకి మార్చాలంటే ఈ కాలంలో ఉన్న గ్రూప్ వాల్యూస్ని తీసేసి ఆ ప్లేస్లో మనం ఏం స్పెసిఫై చేయాలి? అటామిక్ అంటే యూనిక్ సింగిల్ వాల్యూస్ని స్పెసిఫై చేయాలి. సో దాన్ని ఏం చేసాం? మనం సింగిల్ వాల్యూస్తో సేమ్ టేబుల్ని మెన్షన్ చేస్తాం. సో ఇప్పుడు వచ్చిన న్యూ టేబుల్ ఏం చేస్తుంది? ఈ 2 ప్రాపర్టీస్ని ఫాలో అవుతుంది. కాబట్టి ఇది ఏ ఫామ్లో ఉందని చెప్తాం. సో మనం రాసిన న్యూ టేబుల్ స్ట్రక్చర్ మనకి ఏం ఫాలో అవుతుందంటే ఫస్ట్ నార్మల్ ఫామ్ రూల్ని ఫాలో అవుతూ ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ నార్మల్ ఫామ్. నెక్స్ట్ సెకండ్ నార్మల్ ఫామ్. ఏదైనా టేబుల్ సెకండ్ నార్మల్ ఫామ్లో ఉంది, ఏదైనా రిలేషన్ సెకండ్ నార్మల్ ఫామ్లో ఎగ్జిస్ట్ అయ్యింది అని స్పెసిఫై చేయాలంటే ఏం చేయాలంటే సేమ్ దిస్ ఆల్సో ఫాలోస్ టూ కండిషన్. వాట్ ఆర్ దట్ కండిషన్స్? మీన్స్ a relation is said to be in second normal form it should be satisfied the rule of the first normal form. So next level lo manaki different levels అని చెప్పాం. 1NF 2NF 3NF. సో ఒక లెవెల్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే సెకండ్ లెవెల్కి వెళ్తుంది. సో హయ్యర్ లెవెల్ కంప్లీట్ అవ్వాలంటే ఏంటి? దాని ముందు లెవెల్ని సాటిస్ఫై చేయాలి. ఇక్కడ మనం ఏ లెవెల్లో ఉన్నాం? 2NF స్టేజ్లో ఉన్నాం. అంటే దాని ముందు లెవెల్లో సాటిస్ఫై అయిన తర్వాత ఏం చేస్తాం? నెక్స్ట్ లెవెల్ని మనం అప్లై చేస్తాం. సో ఏదైనా రిలేషన్ సెకండ్ నార్మల్ ఫామ్లో ఉంది అని చెప్పాలంటే ఏం చేయాలి? దట్ షుడ్ సాటిస్ఫై ద ఫస్ట్ నార్మల్ ఫామ్, దట్ ఆల్రెడీ ఇన్ ఫస్ట్ నార్మల్ ఫామ్. ఆల్రెడీ అది ఫస్ట్ నార్మల్ ఫామ్లో ఉండాలి. అండ్ there is no partial dependency. పార్షియల్ డిపెండెన్సీ అనేది ఎగ్జిస్ట్ అవ్వకూడదు. అంటే పార్షియల్గా ఒక ఫీల్డ్ మీద ఇంకొక ఫీల్డ్ పార్షియల్గా డిపెండ్ అయి ఉండకూడదు. సో ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే అటువంటి రిలేషన్ ఏమైనా స్పెసిఫై చేస్తాం మనం? దట్ రిలేషన్ ఈజ్ ఇన్ సెకండ్ నార్మల్ ఫామ్. ఏదైనా ఒక రిలేషన్ సెకండ్ నార్మల్ ఫామ్లో ఉంది అని స్పెసిఫై చేయాలంటే ఫస్ట్ అది 2 కండిషన్స్ని ఫుల్ఫిల్ చేయాలి. ఆ కండిషన్స్ ఏంటి? అది ఆల్రెడీ ఫస్ట్ నార్మల్ ఫామ్లో ఉండాలి. అంటే ఫస్ట్ నార్మల్ ఫామ్ ఏ కండిషన్స్ అయితే ఉంటుందో ఆ కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. అండ్ దెర్ ఈజ్ నో పార్షియల్ డిపెండెన్సీ. సో పార్షియల్ డిపెండెన్సీ అని తెలుసుకునే ముందు ఏం తెలుసుకోవాలి మనం? కీ ఫ్యాక్టర్స్ గురించి, కీస్ ఏం యూస్ చేస్తున్నాం తెలుసుకోవాలి. సో ఇక్కడ కీస్ తీసుకుంటూ ఉంటాం. సో కీస్ తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక టేబుల్ తీసుకున్నాం.
మీన్ ఒక రిలేషన్ తీసుకున్నాను. సో నేను ఒక బుక్ తీసుకుంటున్నాను, ఆ బుక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి, బుక్ ప్రైస్ ఎంతో తెలియాలి, ఆ కస్టమర్ దానికి నేను ఏం చేస్తున్నాను, ఆ బుక్ డీటెయిల్స్ అన్నీ తెలియడానికి ఏ కస్టమర్ ఆ బుక్ తీసుకుంటున్నారు, బుక్ స్టాల్కి వెళ్ళినప్పుడు ఏం అడుగుతారు, కస్టమర్ నెంబర్ నేమ్ అడుగుతారు. సో ఆ కస్టమర్ డిస్క్రిప్షన్ ఏ స్పెసిఫై చేస్తుంది, కస్టమర్ ఐడి అనేది స్పెసిఫై చేస్తుంది. నెక్స్ట్ ఆధార్ ఐడి, ఏ ఆధార్ బుక్ కావాలి, సో ఆధార్ ఐడి. నెక్స్ట్ పబ్లిషర్ ఎవరు, పబ్లిషర్ ఐడి. నెక్స్ట్ ఆధార్ నేమ్ ఏంటి, ఆధార్ అడ్రస్ ఏంటి, బుక్ ప్రైస్ ఎంత. సో ఇవన్నీ డిఫరెంట్ అట్రిబ్యూట్స్ వి జస్ట్ జనరల్లీ అబ్జర్వ్డ్ ఇన్ దిస్ టేబుల్. సో ఇక్కడ మనం డిఫరెంట్ అట్రిబ్యూట్స్ తీసుకుంటాం. సో ఫస్ట్ మనకి కస్టమర్ ఐడి ఇస్తారు, ఏదో 101 అని ఇలా ఐడి ఇస్తారు, ఆధార్ ఐడి ఎంటర్ చేస్తాం, పబ్లిషర్ ఐడి ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ ఈ ఆధార్ ఐడి సో ఇక్కడ ఏం చెప్తాం, ఆధార్ ఐడికి సంబంధించిన ఆధార్ నేమ్, ఆధార్ అడ్రస్ అండ్ ద ప్రైస్ ఆఫ్ ది బుక్ ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. సో ఇలా ఏం చేస్తాం, నెంబర్ ఆఫ్ బుక్స్, నెంబర్ ఆఫ్ పర్సన్స్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, ఈచ్ వాల్యూ కూడా ఎలా ఉంటున్నాయి, అటామిక్గానే ఉంటున్నాయి. అంటే ఆల్రెడీ ఏ రిలేషన్లో ఉంది, ఇది ఫస్ట్ నార్మల్ ఫామ్లోనే ఉంది. కానీ ఇక్కడ పార్షియల్ డిపెండెన్సీ అంటే ఇక్కడ చూడండి, ఆధార్ అడ్రస్ దేని మీద డిపెండ్ అవుతుంది, ఆధార్ నేమ్ మీద డిపెండ్ అవుతుంది, అలాగే ఆధార్ అడ్రస్ దేని మీద డిపెండ్ అవుతుంది, ఆధార్ ఐడి మీద డిపెండ్. అంటే ఒక అట్రిబ్యూట్ మీద అనదర్ అట్రిబ్యూట్ డిపెండ్ అవుతుంది. సో అనదర్ అట్రిబ్యూట్ ఈస్ డిపెండెంట్ ఆన్ one attribute. That type of dependency is called as partial dependency. But on which attributes are dependent? Here we observe two main attributes, key attribute, non-key attribute. So other name and other address dependent on which attribute, other ID. So other ID ఇస్తే ఏమవుతుంది, మనం ఇప్పుడు ఆధార్ ఐడి టైప్ చేస్తాం, టైప్ చేయగానే ఏమొచ్చేస్తుంది, ఆధార్ నేమ్ అండ్ ఆధార్ అడ్రస్ వచ్చేస్తుంది. అంటే ఆధార్ నేమ్ ఆధార్ అడ్రస్ దేని మీద డిపెండ్ అయ్యాయి, ఆధార్ ఐడి మీద డిపెండ్. సో ఏ కీ మీద అయితే డిపెండ్ అయినాయో దాన్ని డిటర్మినెంట్ అంటాం. డిటర్మినెంట్ ఇక్కడ ఆధార్ ఐడి ఏమవుతుంది, ఆధార్ ఐడి డిటర్మినెంట్. సో నెక్స్ట్ ఆధార్ నేమ్ ఆధార్ అడ్రస్ డిపెండ్ ఆన్ విచ్ అట్రిబ్యూట్, ఆధార్ ఐడి అట్రిబ్యూట్. సో ఈ రెండింటిని ఏమంటామంటే నాన్ కీ అట్రిబ్యూట్స్ అని చెప్తాం. ఈ రెండింటికి కీ అట్రిబ్యూట్ ఏమవుతుంది, దేని మీద డిపెండ్ అవుతుందో అది కీ అట్రిబ్యూట్ అవుతుంది. ఇవి రెండు దేని మీద డిపెండ్ అవుతున్నాయి, ఆధార్ ఐడి మీద డిపెండ్. సో ఆధార్ ఐడి అనేది ఏమవుతుంది, కీ అట్రిబ్యూట్ అవుతుంది. ఇవేమవుతాయి, నాన్ కీస్ అవుతాయి. సో ప్రైమ్ అట్రిబ్యూట్, నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్స్, కీ అట్రిబ్యూట్, నాన్ కీ అట్రిబ్యూట్స్. నాకు ఇప్పుడు ప్రైస్ కావాలి, అడ్రస్ కావాలనుకోండి, ఆధార్ అడ్రస్ ఆధార్ ఐడిని బేస్ చేసుకుని వచ్చేస్తుంది. ఆధార్ నేమ్ కావాలంటే ఆధార్ ఐడిని బేస్ చేసుకుని వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఆధార్ ఐడి దేని బేస్ చేసుకుని వస్తుంది మనకి, ఆధార్ ఐడి మీద ఏం బేస్ అయి ఉన్నాయి, ఆధార్ నేమ్ ఆధార్ అడ్రస్, ఇవి రెండు బేస్ అయ్యాయి. సో ఇక్కడ దేని మీద ఏవి డిపెండ్ అవుతున్నాయి, ఆధార్ ఐడి మీద ఆధార్ నేమ్ ఆధార్ అడ్రస్. సో ఇవి ఏమవుతాయి, డిటర్మినెంట్స్ అవుతాయి, ఇవి నాన్ కీ అట్రిబ్యూట్స్ అవుతాయి. అంటే కీ అట్రిబ్యూట్, నాన్ కీ. సో ఇలా ఒక అట్రిబ్యూట్స్ ఇంకొక అట్రిబ్యూట్ మీద డిపెండ్ అవుతూ ఉంటాయి. అంటే నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్స్ ప్రైమ్ అట్రిబ్యూట్ మీద డిపెండ్ అయితే దీన్ని ఏమంటామంటే పార్షియల్ డిపెండెన్సీ, ఫంక్షనల్ డిపెండెన్సీ, పార్షియల్ డిపెండెన్సీ అని మనం అది ఫంక్షనల్ డిపెండెన్సీ అని స్పెసిఫై చేస్తాం అన్నమాట. సో ఇక్కడ ఓకే అడ్రస్ కావాలంటే ఐడిని బేస్ చేసుకుని తీసుకుంటున్నాం, సేమ్ యాజ్ నేమ్ కావాలంటే ఆధార్ ఐడిని బేస్ చేసుకుని తీసుకుంటాం. వాట్ అబౌట్ ద ప్రైస్, ఆధార్ ఐడిని బేస్ చేసుకుంటే ప్రైస్ వచ్చేస్తుందా మనకి, ఒక ఆధార్ ఐడి ఇచ్చాం, ఆధార్ నెంబర్ ఆఫ్ బుక్స్ రాయొచ్చు. సో ఈ ఆధార్ 10 బుక్స్ రాశారు, ప్రైస్ ఎంత అంటే అన్నిటికీ ఒకే ప్రైస్ ఉంటుందా మనకి, ఉండదు. సో ఆధార్ ఐడిని బేస్ చేసుకుంటే మనకి ప్రైస్ అనేది రిట్రైవ్ చేసుకోలేము. వీ కాంట్ రిట్రైవ్ ద ప్రైస్ ఆఫ్ దట్ బుక్, వీ కాంట్ know the price of that book based on the Aadhaar ID. Why? Because one Aadhaar may write number of books.
So the books are having different prices. So we can't retrieve the information of the price of that particular book. So title తెలుస్తుందా మనకి, ఆ బుక్ టైటిల్ తెలుస్తుందా? సో ఇక్కడ కస్టమర్ ఐడి బుక్ టైటిల్ కూడా అనదర్ కాలమ్ కింద ప్లేస్ చేయండి. టైటిల్ ఓకేనా. టైటిల్ ఆధార్ రాసిన బుక్ ఏంటి, ఆధార్ ఐడిని బేస్ చేసుకుని తెలుస్తుందా మనకి. సో టైటిల్ అనేది వేరే ఫీల్డ్లో పెట్టేస్తాం, ఇక్కడ మనకు తెలియట్లేదు. సో టైటిల్ అనేది తెలియట్లేదు, నెక్స్ట్ ప్రైస్ అనేది తెలియట్లేదు. ఇక్కడ మనకు ప్రైస్ కావాలి అనుకుంటే మనం దేన్ని బేస్ చేసుకోవాలి, ఇప్పుడు ఆధార్ ఐడి తెలియాలి, బుక్ నేమ్ తెలియాలి, నెక్స్ట్ పబ్లిష్ చేసిన ఐడి తెలియాలి. సో ఇప్పుడు మనకి అడ్రస్ తెలియాలంటే ఎన్ని ఫీల్డ్స్ అవసరం అవుతాయి, ఐడి ఫీల్డ్ ఒకటి సరిపోతుంది. ఆధార్ ఐడి చెప్తే ఆధార్ ఐడి అడ్రస్ తెలుస్తుంది, ఎందుకంటే ఆధార్ ఐడి మీద డిపెండ్ అయ్యి ఏముంటుంది, ఆధార్ అడ్రస్ ఆధార్ నేమ్ ఉంటాయి. సో మనకి ఆధార్ నేమ్ కావాలంటే ఐడి స్పెసిఫై చేస్తే సరిపోతుంది. ఈ ఐడిని స్పెసిఫై చేయగానే కరెస్పాండింగ్ అడ్రస్ నేమ్ అడ్రస్ స్పెసిఫై అయిపోతుంది. అలాగే అడ్రస్కి కూడా ఐడిని స్పెసిఫై చేస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ ప్రైస్ తెలియాలనుకోండి, అది ఏ బుక్, ఏ ఆధార్ పబ్లిష్ చేశారు ఏం తెలియాలి, అది బుక్ టైటిల్ ఏంటో తెలియాలి, ఆధార్ ఐడి ఎవరు రాశారో తెలియాలి, ఎవరు పబ్లిష్ చేశారో తెలియాలి. ఈ మూడు తెలిస్తేనే దాని ప్రైస్ అనేది మనం చేయాలి. సో ఇప్పుడు మనకి ప్రైస్ అనేది దేని మీద డిపెండ్ అయింది. సో ఇందాక మనకి ఏం అబ్జెక్ట్ చేసాం, ఆధార్ ఐడి తీసుకుంటే ఈ ఆధార్ ఐడి మీద డిపెండ్ అయ్యి ఏమున్నాయి మనకి, ఆధార్ నేమ్, ఆధార్ అడ్రస్ వచ్చేసాయి. సో ఆధార్ నేమ్ అండ్ ఆధార్ అడ్రస్ ఆర్ డిపెండెంట్ ఆన్ ఆధార్ ఐడి. సో ఇక్కడ ఏ డిపెండెన్సీ అడ్జస్ట్ అవుతుంది, ఒక అట్రిబ్యూట్ మీద ఇంకొక అట్రిబ్యూట్స్ అడ్జస్ట్ అవుతున్నాయి, ఒక కీ అట్రిబ్యూట్ మీద నాన్ కీ అట్రిబ్యూట్స్ డిపెండ్ అవుతున్నాయి. సో దీన్నే మనం ఏమంటాం, ఫంక్షనల్ డిపెండెన్సీ అని అంటాం. సో ఇక్కడ ఇదేమవుతుంది మనకి, కీ అట్రిబ్యూట్ అవుతుంది. దేని మీద అయితే డిపెండ్ అవుతున్నాయో దాన్ని ఏమంటాం, కీ అట్రిబ్యూట్స్ అంటాం. అవి యూనిక్గా రిప్రజెంట్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ యూనిక్ కీ అట్రిబ్యూట్ మీద ఏం డిపెండ్ అవుతున్నాయి మనకి, ఆధార్ నేమ్, ఆధార్ టైప్. సో ఇవి ఏమిటి, నాన్ కీ అట్రిబ్యూట్స్, ఇది ప్రైమ్ అట్రిబ్యూట్. ఈ నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్స్ ప్రైమ్ అట్రిబ్యూట్స్ మీద డిపెండ్ అవుతున్నాయి కాబట్టి ఫంక్షనల్ డిపెండెన్సీ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంది. మనకి రూల్ ప్రకారం ఏముండాలి, దెర్ ఈజ్ నో పార్షియల్ ఫంక్షనల్ డిపెండెన్సీ. పార్షియల్ ఫంక్షనల్ డిపెండెన్సీ అనేది ఉండకూడదు, కానీ ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి అవుతుంది. అండ్ ఇంకొకటి, ఇక్కడ మనం ఆధార్ నేమ్ ఆధార్ ఐడి అయితే ఆధార్ అడ్రస్ అయితే నేమ్ని బేస్ చేసుకుని తీసుకుంటున్నాం. ఇక్కడ నాకు ప్రైస్ కావాలి. సో ప్రైస్ కావాలంటే ఇక్కడ మనం ఏం తీసుకోవాలి, కీ కింద ఒకటి తీసుకుంటే సరిపోతుందా, ఆధార్ ఐడి తీసుకుంటే. సో ద ఆధార్ ఐడి ఈజ్ నాట్ ఎనఫ్ టు రిప్రజెంట్ ద ప్రైస్ ఆఫ్ దట్ బుక్. సో ఫర్ దట్ హౌ మెనీ ఫీల్డ్స్ ఐ జస్ట్ కమాండ్ హియర్ మీన్స్ టైటిల్, బుక్ టైటిల్, ఆధార్ ఐడి, publisher ID. I must combine all these three attributes, then only I just get the information about the price of that book. So ఇప్పుడు ప్రైస్ దేని మీద డిపెండ్ అయ్యింది, ప్రైస్ దేని మీద డిపెండ్ అయింది మనకి, 3 అట్రిబ్యూట్స్ మీద డిపెండ్ అయింది. ఈ 3 అట్రిబ్యూట్స్ కంబైన్డ్గా తీసుకున్నప్పుడు మాత్రమే మనకి ఏమొస్తుంది, ప్రైస్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఎన్ని అట్రిబ్యూట్స్ యూజ్ చేసాం, ఒక అట్రిబ్యూట్స్ని కీ అట్రిబ్యూట్ కింద ఎన్ని యూజ్ చేసాం, సింగిల్ అట్రిబ్యూట్ ఇస్ ఎనఫ్ టు రిప్రజెంట్ యాజ్ కీ అట్రిబ్యూట్ ఫర్ ఆధార్ నేమ్ అండ్ ఆధార్ అడ్రస్. బట్ హియర్ హౌ మెనీ ఆర్ రిక్వైర్డ్ టు రిప్రజెంట్ ప్రైస్ మీన్స్ 3 attributes. We must be treat all these 3 attributes combined together as a key for representing the price of that book. మనకి ఇక్కడ ఏమవ్వాలి, ఈ 3 అట్రిబ్యూట్స్ని కలిపి కంబైన్డ్గా కీ కింద తీసుకుంటేనే మనకి ఏమొస్తుంది, ఇప్పుడు ప్రైమ్ అట్రిబ్యూట్స్ ప్రైస్ అనే అట్రిబ్యూట్కి వాల్యూస్ని రిప్రజెంట్ తీసుకోగలుగుతున్నాం. సో అంటే ఇక్కడ ఏమవుతుంది, సింపుల్ కీని తీసుకోవచ్చు, మోర్ దెన్ 1 కీస్ ఉన్న వాటిని కూడా సింపుల్ అట్రిబ్యూట్ని తీసుకోవచ్చు కీ కింద, లేదా మల్టిపుల్ అట్రిబ్యూట్స్. ఇక్కడ ఫస్ట్ అట్రిబ్యూట్ ఏంటి, టైటిల్, సెకండ్ అట్రిబ్యూట్ ఆధార్ ఐడి, థర్డ్ అట్రిబ్యూట్ పబ్లిష్ రైట్. సో మల్టిపుల్, ఇక్కడ మోర్ దెన్ 1 యూజ్ చేసాం కాబట్టి ఏమంటాం, మల్టిపుల్ అట్రిబ్యూట్స్ తీసుకుంటున్నాం. ఎలా తీసుకుంటున్నాం, కీ ఫ్యాక్టర్గా తీసుకుంటున్నాం. సో ఇలా ఒక్క అట్రిబ్యూట్నే తీసుకుంటే దాన్ని ఏమంటామంటే సింపుల్ నార్మల్ కీ అట్రిబ్యూట్, ప్రైమ్ కీ అట్రిబ్యూట్ అంటే ప్రైమరీ కీ అట్రిబ్యూట్ అని స్పెసిఫై చేస్తూ ఉంటాం. మోర్ దెన్ 1 కీస్ తీసుకుంటే ఏమంటామంటే కాంపోజిట్ కీ అని స్పెసిఫై చేస్తాం. కాంపోజిట్ కీ అని చెప్తాం.
సో ఒక అట్రిబ్యూట్ ఉంటే సింపుల్ కీ కింద తీసుకుంటాం, ప్రైమరీ కీ కింద. అదే మోర్ దెన్ 1 అట్రిబ్యూట్స్ కలిపి కీని ఫామ్ చేస్తే దాన్ని ఏమని చెప్తాం మనం? కాంపోజిట్ కీ. ఇక్కడ నార్మల్ కీ, ఇక్కడ ఇదేంటి? కాంపోజిట్ కీ. ఈ టేబుల్లో ఎన్ని కీస్ ఉన్నాయి మనకి? నార్మల్ కీ అట్రిబ్యూట్ ఉంది, యాజ్ వెల్ యాజ్ కాంపోజిట్ కీ అట్రిబ్యూట్. అంటే మోర్ దెన్ 1 కీ అట్రిబ్యూట్స్ ఉన్నాయా లేవా? సో మోర్ దెన్ 1 కీ అట్రిబ్యూట్స్ ఒక టేబుల్ని రిప్రజెంట్ చేసేటప్పుడు ఇక్కడ రిప్రజెంట్ చేసే కీ అట్రిబ్యూట్స్ ఏంటి? ఆథర్ ఐడి అనేది ఒక కీ అట్రిబ్యూట్స్, నెక్స్ట్ టైటిల్, ఆథర్ ఐడి, పబ్లిక్ ఐడి, పబ్లిష్డ్ ఐడి, 3 కలిపి ఇంకో కీ అట్రిబ్యూట్. సో ఒక నార్మల్ కీ అట్రిబ్యూట్ తీసుకున్నా, ఒకటి కాంపోజిట్ కీ అట్రిబ్యూట్ తీసుకున్నా. అంటే ఎన్ని కీస్ ఉన్నాయి ఇక్కడ మనకి? 2 కీ అట్రిబ్యూట్స్ ఉన్నాయి. మోర్ దెన్ 1 కీ అట్రిబ్యూట్స్ ఒక టేబుల్ రిప్రజెంట్ చేస్తున్నా చేయట్లేదు. సో ఇలా మోర్ దెన్ 1 కీ అట్రిబ్యూట్ టేబుల్లో రిప్రజెంట్ చేస్తూ ఉంటే అటువంటిప్పుడు ఏం చేస్తారంటే ఒక సబ్సెట్, ఇదంతా కలిపి ఒక సెట్ అని చెప్తున్నాం. ఇందులో ఒక పార్ట్ తీసుకున్నాను నేను. ఆ పార్ట్ ఏంటి? ఆధార్ నెంబర్, ఆధార్ అడ్రస్. సో ఒక పార్ట్ వచ్చి ఒక కీ మీద, ఇక్కడ ఈ పార్ట్ చూడండి, ఈ కీ మీద డిపెండ్ అయింది. ఇంకొక పార్ట్ ఉంది, ఇంకొక పార్ట్ ఏం తీసుకున్నాం మనం? ఇంకొక సబ్సెట్, అనదర్ సబ్సెట్ ఏం తీసుకున్నాం? ప్రైస్ తీసుకున్నాం. అనదర్ సబ్సెట్ వచ్చి కాంబినేషన్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఉన్న కీ మీద డిపెండ్ అయితే దాన్ని ఏమంటామంటే పార్షియల్ డిపెండెన్సీ అని చెప్తాము. సో ఫంక్షనల్ డిపెండెన్సీ అంటే ఒక కీ అట్రిబ్యూట్ మీద నాన్ కీ అట్రిబ్యూట్స్ డిపెండ్ అవుతాయి. సో కీ అట్రిబ్యూట్ మీద నాన్ కీ అట్రిబ్యూట్స్ డిపెండ్ అయితే ఫంక్షనల్ డిపెండెన్సీ అని చెప్తున్నాం. సో పార్షియల్ ఫంక్షనల్ డిపెండెన్సీ అంటే ఏం చెప్తున్నాం? మోర్ దెన్ 1 కీ అట్రిబ్యూట్స్ మనకి ఎగ్జిస్ట్ అయి ఉన్నప్పుడు ఇక్కడ మన టేబుల్లో ఫస్ట్ ఒక కీ అట్రిబ్యూట్ ఏంటి? ఆధార్ ఐడీస్. ఇంకో కీ అట్రిబ్యూట్, కాంపోజిట్ కీ అట్రిబ్యూట్ ఏం తీసుకున్నాం? టైటిల్, ఆధార్ ఐడి, పబ్లిషర్. సో ఇక్కడ మనకి ఎన్ని కీ అట్రిబ్యూట్స్ ఉన్నాయి? మోర్ దెన్ 1 కీ అట్రిబ్యూట్స్ దీని మీద ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. ఇలా మోర్ దెన్ 1 కీ అట్రిబ్యూట్స్ మనకి ఎగ్జిస్ట్ అయి ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఇందులో ఉన్న ఈ 3 కీ ఫీల్డ్స్, నాన్ కీ ఫీల్డ్స్ ఏంటి? సో ఇది కూడా కీ ఫీల్డ్ అవుతుంది, కస్టమర్ ఐడి యూజ్ చేస్తున్నాం కాబట్టి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? నాన్ కీ అట్రిబ్యూట్స్ ఏమున్నాయి? ఆధార్ నేమ్, ఆధార్ అడ్రస్, ఆధార్ టైప్. సో ఈ అన్ని టేబుల్లో ఉన్న అట్రిబ్యూట్స్లోని ఒక సబ్సెట్ తీసుకున్నాను, మొత్తం కలిపి ఒక సెట్ అని చెప్తున్నాను. అందులో ఈ 2 అట్రిబ్యూట్స్ తీసుకున్నాను, అంటే ఒక సెట్లోంచి సబ్ పార్ట్ తీసుకున్నాం కాబట్టి దీన్ని ఏమని చెప్పొచ్చు? సబ్సెట్ అని స్పెసిఫై చేయొచ్చు. ఈ సబ్సెట్ వచ్చి ఒక కీ అట్రిబ్యూట్ మీద అండ్ అనదర్ సబ్సెట్ వచ్చి మోర్ దెన్ 1, అంటే ఆ టేబుల్లో ఉన్న అన్ని కీ అట్రిబ్యూట్స్ మీద అవ్వచ్చు, లేకపోతే మోర్ దెన్ 1 కీ అట్రిబ్యూట్ మీద కానీ డిపెండ్ అయితే దాన్ని మనం ఏమైనా స్పెసిఫై చేస్తాం? పార్షియల్ ఫంక్షనల్ డిపెండెన్సీ అని స్పెసిఫై చేస్తాం. సో మనకి ఈ టేబుల్లో ఏమి ఎగ్జిస్ట్ అయింది? పార్షియల్ ఫంక్షనల్ డిపెండెన్సీ ఉంది. సో అది ఎందుకు వచ్చింది మనకి? ఆధార్ నేమ్, ఆధార్ అడ్రస్ అనేది ఒక కీ ఫీల్డ్ కంటే ఎక్కువ కీ ఫీల్డ్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఏవైతే ఒక కీ ఫీల్డ్ మీద డిపెండ్ అయ్యాయో అవన్నీ ఒక టేబుల్ కింద తీసుకుంటాం, అండ్ మోర్ దెన్ 1 కీ ఫీల్డ్ ఉన్నవి అనదర్ టేబుల్ కింద తీసుకుంటాం. సో ఇలా 2 టేబుల్స్ కింద దీన్ని డికంపోజ్ చేసి రాస్తే ఏమవుతుంది మనకి? పార్షియల్ ఫంక్షనల్ డిపెండెన్సీ అనేది ఓవర్కమ్ చేయొచ్చు. ఇవన్నీ ఒక ఫీల్డ్ తీసుకుంటున్నాం, టైటిల్, బుక్ టైటిల్ తీసుకుంటున్నాం. సో సారీ, కస్టమర్ ఐడి, ఆధార్ ఐడి, పబ్లిషర్ ఐడి, బుక్ టైటిల్ ఒక దాంట్లో పెట్టుకుంటున్నాం. నెక్స్ట్ ఆధార్ నేమ్, ఆధార్ అడ్రస్ అవి ఇంకో టేబుల్ కింద స్పెసిఫై చేయాలి. సో ఇలా ఆధార్ ఐడిని, ఆధార్ నేమ్ని, ఆధార్ అడ్రస్ని ఒక టేబుల్లో పెడుతున్నాను. సో మనకు వచ్చే రిజల్టెంట్ టేబుల్స్ ఏముంటాయి? రిజల్టెంట్ టేబుల్స్ ఒక టేబుల్ని ఎలా డికంపోజ్ చేస్తున్నాం? 2 టేబుల్స్ కింద మార్చేస్తున్నాం. దేనివల్ల రిపీట్ అవుతుందో, దేనివల్ల డిపెండెన్సీ ఎగ్జిస్ట్ అవుతుందో, మోర్ దెన్ 1 కీ అవసరం అవుతున్నాయో వీటిని రిట్రైవ్ చేయడానికి ఒక కీ సరిపోతుంది. సో ఆధార్ ఐడి, ఆధార్ నేమ్, ఆధార్ అడ్రస్ వీటిని రిప్రజెంట్ చేయడానికి ఏ కీ సరిపోతుంది మనకి? ఆధార్ ఐడి అనే కీ సరిపోతుంది. సో ఒక కీ మీద డిపెండ్ అయ్యేవన్నీ ఒక టేబుల్ కింద చేస్తున్నాను, రిమైనింగ్ అన్నీ ఎలా తీసుకుంటున్నాను? అనదర్ టేబుల్ కింద తీసుకుంటున్నాను. అండ్ ఈ టేబుల్ని రెండో టేబుల్ని కనెక్ట్ చేయడానికి ఏం చేస్తున్నాను? ఇక్కడున్న ప్రైమరీ కీని సెకండ్ టేబుల్లో ఫారెన్ కీ కింద ప్లేస్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏమైంది? ఒక టేబుల్ ఎలా మారిపోయింది? 2 టేబుల్స్ కింద మారిపోయింది. ఫస్ట్ టేబుల్లో నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఈ నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ ఏం చేస్తున్నాయి? ఒక సబ్సెట్ ఒక కీ మీద, ఇంకొక సబ్సెట్ మోర్ దెన్ 1 కీ అండ్ 2 కీస్ ఆర్ 3 కీస్ అంటే కాంపోజిట్ కీ మీద డిపెండ్ అవుతున్నాయి. సో ఇలా రెండు రకాల డిపెండెన్సీస్ అడ్జస్ట్ అవ్వడం వల్ల మనకు ప్రాబ్లం అవుతుంది. సో ఆ టూ టైప్స్ ఆఫ్ డిపెండెన్సీస్ రాకుండా ప్రాబ్లమ్ ఓవర్కమ్ చేయడానికి ఏం చేస్తున్నాను?
ఒక కీ మీద మాత్రమే డిపెండ్ అయ్యేవన్నీ ఒక టేబుల్లో రాస్తున్నాను, కాంపోజిట్ మీ కీ మీద డిపెండ్ అయ్యేవన్నీ అనదర్ టేబుల్లో రాస్తున్నాను. సో ఇలా రాసేటప్పుడు ఈ రెండు టేబుల్స్ని కనెక్ట్ చేయాలి కాబట్టి ఫస్ట్ టేబుల్లో ఒక ఐడిని తీసుకొచ్చి ప్రైమరీ కీని తీసుకొచ్చి సెకండ్ టేబుల్లో ఫారెన్ కీ కింద అసైన్ చేస్తున్నాను. సో క్లియర్ అన్నాము. ప్రైమరీ కీ, కాంపోజిట్ కీ, ఫారెన్ కీ, కీస్ గురించి బేసిక్ ఐడియా ఉంటే ఇది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇందులో మనకి ఏ డిపెండెన్సీ అడ్జస్ట్ అయింది, ఈ మెయిన్ టేబుల్లో మనకి పార్షియల్ డిపెండెన్సీ ఉంది. ఈ పార్షియల్ డిపెండెన్సీని ఓవర్కమ్ చేయడానికి మనం ఏం చేసాం, ఈ టేబుల్ని 2 టేబుల్స్ కింద డికంపోజ్ చేసాం. దేన్ని బేస్ చేసుకుని డికంపోజ్ చేసాం, కీస్ని బేస్ చేసుకుని మనం డికంపోజ్ చేసి 2 టేబుల్స్ కింద సెపరేట్ చేయడం వల్ల ఏమైంది, మనకి ఈ పార్షియల్ డిపెండెన్సీ అనే ప్రాబ్లం రిజాల్వ్ అయింది. సో పార్షియల్ డిపెండెన్సీ రిజాల్వ్ అయిన తర్వాత వచ్చే టేబుల్స్ ఏ ఫార్మాట్లో ఉంటాయి, 2 టేబుల్స్ ఏ ఫామ్లో ఉంటాయి, 2NFలో ఉంటాయి, అంటే సెకండ్ నార్మల్ ఫామ్లో ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ నార్మల్ ఫామ్. థర్డ్ నార్మల్ ఫామ్ అని చెప్పినాం. సో ఫస్ట్ నార్మల్ ఫామ్లో ఉండాలంటే అన్నార్మలైజ్డ్ ఫామ్ అవ్వాలి అండ్ అటామిక్ అవ్వాలి. సెకండ్ నార్మల్ ఫామ్లో ఉండాలంటే దాని ముందు లెవెల్ అయిన ఫస్ట్ నార్మల్ ఫామ్ రూల్స్ని సాటిస్ఫై చేయాలి. నెక్స్ట్ పార్షియల్ డిపెండెన్సీ అనేది అడ్జస్ట్ అవ్వకూడదు. సో ఇప్పుడు మనం థర్డ్ నార్మల్ ఫామ్లో ఉండాలని చెప్తున్నాం. సో రిలేషన్ ఇస్ సెడ్ టు బి ఇన్ థర్డ్ నార్మల్ ఫామ్ ఇది ఏ రూల్స్ ఫాలో అవ్వాలంటే ఇట్ ఫాలోస్ ఆల్ ద రూల్స్ ఆఫ్ థర్డ్ అంటున్నాం కాబట్టి ఏ నార్మల్ ఫామ్ సాటిస్ఫై చేయాలి, ఆల్రెడీ 2NF సాటిస్ఫై చేయాలి. అండ్ దెన్ దెర్ ఈజ్ నో ట్రాన్సిటివ్ డిపెండెన్సీ. సో ఫస్ట్ నార్మల్ ఫామ్లో మనం ఫాలో అవ్వాల్సింది అటామిక్ వాల్యూస్. సెకండ్ నార్మల్ ఫామ్కి వచ్చి పార్షియల్ డిపెండెన్సీ. వాట్ అబౌట్ ద థర్డ్ నార్మల్ ఫామ్ ఇస్ ఇట్ మస్ట్ బి ఇన్ సెకండ్ నార్మల్ ఫామ్ యాజ్ వెల్ యాజ్ ఇట్ సాటిస్ఫై ద ప్రాపర్టీ ఆఫ్ ది ట్రాన్సిటివ్ డిపెండెన్సీ. సో ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అంటే ఏంటంటే మనం ఇందాక ఒక టేబుల్ తీసుకున్నాం కదా, టైటిల్. ఏ టేబుల్ తీసుకున్నాం, కస్టమర్ ఐడి, ఆధార్ ఐడి, కస్టమర్ ఐడి. నెక్స్ట్ ఆధార్ నేమ్, ఆధార్ అడ్రస్, ప్రైస్. సో ఈ రిలేషన్ తీసుకున్నాను. ఈ రిలేషన్ మనకి ఏం సాటిస్ఫై చేస్తుంది, సెకండ్ నార్మల్ ఫామ్ని సాటిస్ఫై చేస్తుంది. సో ఈ రిలేషన్ థర్డ్ నార్మల్ ఫామ్లో ఉందని స్పెసిఫై చేయాలంటే ఏం చేస్తాం, దట్ షుడ్ బి సాటిస్ఫై ద ట్రాన్సిటివ్ డిపెండెన్సీ ప్రాబ్లం, ద ట్రాన్సిటివ్ డిపెండెన్సీ ఫీచర్. సో ట్రాన్సిటివ్ డిపెండెన్సీలో మనం ఏం పర్ఫామ్ చేస్తామంటే ఇక్కడ కీ అట్రిబ్యూట్స్ ఏం తీసుకుంటున్నాం మనం, కస్టమర్ ఐడి ఒకటి, ఆధార్ ఐడి ఒకటి అండ్ టైటిల్ ఒకటి, ఇవి కీ అట్రిబ్యూట్స్ తీసుకుంటున్నాం. సో ఈ నాన్ కీ అట్రిబ్యూట్స్ ఏం చేస్తున్నాయి, కీ అట్రిబ్యూట్ మీద డిపెండ్ అవుతుంది. సో దాన్ని ఏమంటున్నాం మనం, పార్షియల్ డిపెండెన్సీ అంటున్నాం. వాటిని ఓవర్కమ్ చేయడానికి ఏం చేస్తున్నాం, ఫస్ట్ వీటిని సెపరేట్ టేబుల్ కింద మెన్షన్ చేస్తున్నాం. సో సెపరేట్ టేబుల్ కింద మెన్షన్ చేసినప్పుడు ఏం చేసాం, ఆధార్ ఐడి, ఆధార్ నేమ్, ఆధార్ అడ్రస్ ఇలా తీసుకున్నాం. సో ఇలా మనం తీసుకున్నప్పుడు ఏమవుతుంది మనకి, ఇక్కడ ఆధార్ నేమ్, ఆధార్ అడ్రస్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, మనం ఆ నేమ్ని బేస్ చేసుకుని ఫైండ్ అవుట్ చేయగలమా, చేయలేము. సో ఇక్కడ మనకి కీ ఫీల్డ్ మీద డిపెండ్ అవ్వని అవసరం. ఇక్కడ మనకి కీ ఫీల్డ్ మీద మాత్రమే కాకుండా దేని మీద డిపెండ్ అవుతుంది, నాన్ కీ ఫీల్డ్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఇక్కడ మనం ఆధార్ ఐడిని కీ ఫీల్డ్ చెప్పుకున్నాం. సో కీ ఫీల్డ్ మీద కాకుండా ఇక్కడ ఏం డిపెండ్ అవుతుంది, నాన్ కీ ఫీల్డ్ మీద డిపెండ్ అవుతుంది. సో ఏదైనా ఒక రిలేషన్లో ఉన్న నాన్ కీ అట్రిబ్యూట్స్ తీసుకుంటే ఆ నాన్ కీ అట్రిబ్యూట్స్ ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయితే దాన్ని ఏమని స్పెసిఫై చేస్తాం,
ట్రాన్సిటివ్ డిపెండెన్స్ అని చెప్పి. సో ఈ రిలేషన్ తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది, ఆధార్ అడ్రస్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, ఆధార్ నేమ్ మీద డిపెండ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇలాగే మనకి ఇది నాన్ కీ ఫీల్డ్, ఇది నాన్ కీ ఫీల్డ్. ఒక నాన్ కీ ఫీల్డ్ ఒక నాన్ కీ ఫీల్డ్ ఏం చేస్తుంది, ఇంకో నాన్ కీ ఫీల్డ్ మీద, అంటే ఒక నాన్ ప్రైమ్ ఫీల్డ్ అనదర్ నాన్ ప్రైమ్ ఫీల్డ్ మీద డిపెండ్ అయితే దాన్ని ఏమైనా స్పెసిఫై చేస్తాం, ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అని చెప్తాం. సో ఇలా మనం అడ్జస్ట్ అవుతుంది కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే మళ్ళీ డికంపోజ్ చేసి మనం సెపరేట్ చేసేయడం వల్ల ఏమవుతుంది, స్మాలర్ స్ట్రక్చర్స్ వస్తాయి అండ్ దేని మీద ఏది డిపెండ్ అవుతుంది. సో అలా మనం దీన్ని 2 టేబుల్స్ కింద డికంపోజ్ చేయడం వల్ల ఏమవుతుంది, మనకి సెపరేట్ టేబుల్స్ వచ్చి ఈ ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అనే ప్రాబ్లమ్ కూడా ఓవర్కమ్ చేయగలము. సో ఏదైనా రిలేషన్ థర్డ్ నార్మల్ ఫామ్లో ఉంది అని స్పెసిఫై చేయాలంటే మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి, సెకండ్ నార్మల్ ఫామ్లో ఉండాలి. నెక్స్ట్ ట్రాన్సిటివ్ డిపెండెన్సీస్ ఏమైనా ఉంటే వాటిని అవాయిడ్ చేయాలి, రిమూవ్ చేయాలి. సో ట్రాన్సిటివ్ డిపెండెన్సీ దెర్ ఈస్ నో ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అనేది ఉండకూడదు. అలా ఉంటే ఆ రిలేషన్ ఏం ఫాలో అవుతుంది, 3NF ఫాలో అవుతూ ఉంటుంది అనమాట. సో మీకు ఇలా 6 నార్మల్ ఫామ్స్ ఉన్న మీ సిలబస్లో అప్ టు 3 నార్మల్ ఫామ్స్ వరకు మీకు ఉంది కాబట్టి ఇక్కడ వరకు చూద్దామమ్మా. థ్యాంక్ యూ స్టూడెంట్స్.